ఒక సినిమాకు కథను రాసుకునే సమయంలో రచయిత దర్శకుడు ఫలానా హీరో అయితే బాగుంటాడనే ఉద్దేశంతోనే రాసుకుంటారు. అయితే సదరు హీరోను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ ను కూడా సిద్ధం చేసుకుంటారు. తీరా ఆ హీరోకు కథ వినిపించిన తర్వాత తనకు నచ్చకపోవచ్చు, లేదంటే అతనికి షెడ్యూల్స్ ఖాళీ లేకపోవడం జరుగుతుంది. ఒక్కొక్కసారి కథ బాగా నచ్చినప్పటికీ చేయలేనంత బిజీగా ఇతర సినిమాల్లో లీనమై ఉంటారు. అలాగే విన్న కథలన్నీ నచ్చుతాయనే గ్యారంటీ కూడా ఉండదు. ఇలా తన దగ్గరకు వచ్చిన అనేక సినిమా కథలను మహేష్ బాబు వివిధ కారణాల వల్ల తిరస్కరించారు. అయితే ఆ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. అవి కూడా మహేష్ బాబు ఖాతాలో పడి ఉంటే ఆ రేంజ్ ఎలా ఉండేదో ఊహించుకోవడానికి కూడా వీలు కావడం లేదని సినీ విశ్లేషకులు అంటున్నారు. మహేష్ బాబు రిజెక్ట్ చేసిన సినిమాల్లో పుష్ప కూడా ఒకటి. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సెన్సేషనల్ హిట్ అయింది. ప్రస్తుతం పుష్ప 2 సిద్ధమవుతుంది. సుకుమార్ ఈ కథను ముందుగా మహేష్ బాబుకి చెప్పారట. అయితే సినిమాలోని హీరో మేక్ ఓవర్ క్యారెక్టరైజేషన్ మహేష్ బాబుకు నచ్చకపోవడంతో దీని నుంచి తప్పుకున్నాడట. అలానే యానిమల్ సినిమా కూడా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. హీరో పాత్ర తీరు తన వ్యక్తిత్వానికి భిన్నంగా ఉందని మహేష్ బాబు ఈ సినిమా చేయనని చెప్పడంతో సందీప్ రణబీర్ తో తెరకెక్కించాడు. అలానే మరొక బ్లాక్ బస్టర్ మూవీ ఫిదా. శేఖర్ కమల ఈ కథను సూపర్ స్టార్ ను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నారట. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమాని వరుణ్ తేజ్ తో తెరకెక్కించారు. అలానే మరొక బ్లాక్ బస్టర్ మూవీ ఈడియట్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ నటించిన ఈడియట్ అప్పట్లో యువతను ఊపేసింది. రవితేజ పాత్ర కోసం మహేష్ బాబును దర్శకుడు సంప్రదించగా ఆయన తిరస్కరించాడట. అలానే మరొక మూవీ గజని. సూర్య కథానాయకుడిగా మురుగదాస్ రూపొందించిన గజని అతిపెద్ద సంచలన విజయాన్ని సృష్టించింది. ఈ కథ ముందుగా మహేష్ వద్దకే చేరింది. కానీ ఆయన నో చెప్పడంతో సూర్యని ఎంచుకున్నాడట దర్శకుడు. మరొక మూవీ వచ్చేసి ఏమై చేసేవే. గౌతమ్ మీనన్ తెరకెక్కించారు ఈ సినిమా. నాగ చైతన్య పాత్ర కోసం మహేష్ బాబును సంప్రదించారట గౌతమ్ మీనన్. ఆ సమయంలో మహేష్ బాబు సీరియస్ కథ కోసం ఎదురు చూస్తుండటంతో ప్రేమ కథను తిరస్కరించాడట. అలానే మరొక బ్లాక్ బస్టర్ మూవీ వర్షం. ముందుగా ఈ యొక్క కథ సూపర్ స్టార్ వద్దకే చేరిందట. అయితే మహేష్ బాబు దాన్ని వద్దనుకోవడంతో ప్రభాస్ చేసిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.